Hello, good morning, my dear JEE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy, Narsrawpet. ఇక్కడ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ పార్ట్ 8 అంటే లాస్ట్ వీడియోలో మనము ఫ్లెక్సీడెంటేట్ లైగాండ్స్ గురించి డిస్కస్ చేసాము. ఫ్లెక్సీడెంటేట్ లైగాండ్స్. సో ఈరోజు క్లాస్లో రిమైనింగ్ లైగాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వాటిలో ఫస్ట్ది బ్రిడ్జింగ్ లైగాండ్స్. Bridging ligands. Bridging ligands. Bridging ligands ante some monodentate ligands. Some monodentate ligands simultaneously forms coordinate covalent bonds. Simultaneously forms coordinate covalent bonds with two metal atoms. With two metal atoms and forms a bridge. And forms a bridge. Hence such ligands are called bridging ligands. Bridging ligands. ఓకేనా? అంటే ఇవి మోనోడెంటేట్ లైగాండ్సే, కానీ ఏం చేస్తాయి అంటే రెండు మెటల్స్ తోటి కనెక్ట్ అయ్యి ఒక బ్రిడ్జిని ఫామ్ చేస్తాయి. అందుకని వాటిని ఏమంటామంటే బ్రిడ్జింగ్ లైగాండ్స్ అంటాం. సో ఇది ఏదైనా ఒక లైగాండ్ బ్రిడ్జింగ్ లైగాండ్గా యాక్ట్ అవ్వాలి అంటే దానిలో మినిమం 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. అవి మాత్రమే బ్రిడ్జింగ్ లైగాండ్గా యాక్ట్ అవుతాయి. సపోజ్ అంటే ఇది ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇది మెటల్ అనుకోండి, మెటల్. సో ఇది ఒక మెటల్. ఓకే, ఇది సపోజ్ ఇది లైగాండ్ అనుకోండి, ఇది లైగాండ్ ఏ అనే లైగాండ్, ఇక్కడ ఏ. సపోజ్ ఇది బి అనేటటువంటి ఇంకొక లైగాండ్ ఏం చేస్తుంది అంటే, ఇది మోనోడెంటేట్ లైగాండే, ఏం చేస్తుంది, 2 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. మోనోడెంటేట్ లైగాండే 2 బాండ్స్ని ఫామ్ చేస్తుంది, ఈ 2 మెటల్స్ని కనెక్ట్ చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ బీని ఏమంటామంటే ఇట్ ఈస్ ఎ బ్రిడ్జింగ్ లైగాండ్. ఓకే, సో ఈ బ్రిడ్జింగ్ లైగాండ్స్కి ఎగ్జాంపుల్స్ ఏమిటి అంటే, బ్రిడ్జింగ్ లైగాండ్స్ ఇప్పుడు ఎమైన్ ఉన్నది కదా, ఎమైన్. సో ఇప్పుడు దీనిలో ఒక లోన్ పేరే ఉన్నది కాబట్టి ఇట్ డజంట్ యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జింగ్ లైగాండ్. ఇది బ్రిడ్జింగ్ లైగాండ్గా యాక్ట్ కాదు. ఓకేనా? అదే సిఎల్ మైనస్ ఉందనుకోండి, సిఎల్ మైనస్, దీనిలో ఒకటి కంటే ఎక్కువ లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి ఈ హ్యాలైడ్ అయాన్స్ అన్ని క్లోరో, బ్రోమో, ఓకే, అయోడో, ఇవన్నీ కూడా బ్రిడ్జింగ్ లైగాండ్కి యాక్ట్ అవుతాయి. ఓకే, సిఎల్ మైనస్, తర్వాత బిఆర్ మైనస్, నెక్స్ట్ ఓ మైనస్ 2 ఆక్జో, ఓ మైనస్ 2 ఏమంటాము ఆక్జో, తర్వాత O2 -2 పెరాక్జో, తర్వాత O2 -1 సూపర్ ఆక్జో, ఇవన్నీ కూడా బ్రిడ్జింగ్ లైగాండ్గా యాక్ట్ అవుతాయి. క్లోరో, బ్రోమో, ఆక్జో, పెరాక్జో, సూపర్ ఆక్జో. తర్వాత NH2- ఎమిడో, NH-2 ఇమిడో. ఓకే, ఈ లైగాండ్స్ అన్ని మనం ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, తెలుస్తుంది. ఇమిడో, ఓకే, ఇమిడో. తర్వాత హైడ్రాక్జో, OH- హైడ్రాక్జో,
ఓకే, ఇవన్నీ కూడా బ్రిడ్జింగ్ లైగాండ్గా యాక్ట్ అవుతాయి. సో ఇట్ ఈస్ ఏ బ్రిడ్జింగ్ లైగాండ్. అంటే ఇది దీనిలో ఈ లైగాండ్స్ ఇక్కడ రెండు మెటల్స్ని కనెక్ట్ చేస్తూ ఒక బ్రిడ్జ్ని ఫామ్ చేస్తాయి కాబట్టి వీటిని బ్రిడ్జింగ్ లైగాండ్స్ అంటాం. బ్రిడ్జింగ్ లైగాండ్స్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే దానిలో కనీసము రెండు లేదా రెండు కంటే ఎక్కువ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే అది బ్రిడ్జింగ్ లైగాండ్గా యాక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ట్రైడెంటేట్ లైగాండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ట్రైడెంటేట్ లైగాండ్స్. ట్రైడెంటేట్ అంటే దీనిలో 3 డోనార్ యాటమ్స్ ఉంటాయి. 3 డోనార్ యాటమ్స్ ఉంటే ట్రైడెంటేట్, ఒకటే డోనార్ యాటమ్ ఉంటే మోనోడెంటేట్ అంటాం. సో ఇవి ట్రైడెంటేట్ లైగాండ్స్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే దీన్ని ఎగ్జాంపుల్ డయీన్. దీని అబ్రివేషన్ అనమాట డయీన్. డయీన్ అంటే ఏంటంటే డైఎథలీన్ ట్రయమైన్. ఇట్ ఈస్ ఏ ట్రైడెంటేట్ లైగాండ్. ఓకే, అంటే దీనిలో 3 డోనార్ యాటమ్స్ ఉంటాయి. సో దాన్ని స్ట్రక్చర్ అర్థం చూడండి. డైఎథలీన్ CH2 NH2 CH2 NH CH2 NH2 NH2. ఇప్పుడు దీనిలో డోనార్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 డోనార్ యాటమ్స్ ఉన్నాయి. ఈ 3 డోనార్ యాటమ్స్ నైట్రోజన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ డోనార్ యాటమ్స్ 3 డోనార్ యాటమ్స్ సేమే. ఇప్పుడు ఇది కీలేషన్ని ఫామ్ చేస్తుంది. మెటల్ తోటి కీలేషన్ అంటే రింగ్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. రింగ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది 1 2 3 4 5 అంటే 5 మెంబర్డ్ రింగ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఇంకొక 5 మెంబర్డ్ రింగ్ కూడా వస్తుంది. ఇట్లా ఫామ్ అయింది అనుకోండి, అనదర్ 5 మెంబర్డ్ రింగ్. అంటే డయీన్ 2 రింగ్స్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఆ రింగ్ సైజ్ ఎంత అంటే 5 మెంబర్డ్ రింగ్ని ఫామ్ చేస్తుంది. ఇట్ ఫార్మ్స్ 5 మెంబర్డ్ రింగ్. సో ఇప్పుడు దీనిలో నెంబర్ ఆఫ్ రింగ్స్ అంటే ఒక పాలిడెంటేట్ లైగాండ్ ఎన్ని రింగ్స్ని ఫామ్ చేస్తుంది, సెంట్రల్ మెటల్ తోటి ఎన్ని రింగ్స్ని ఫామ్ చేస్తుంది అని అంటే దానికి ఒక చిన్న ట్రిక్ మనం చెప్పొచ్చు. ఏంటంటే నెంబర్ ఆఫ్ రింగ్స్. ట్రిక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ రింగ్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు, ఇక్కడ 1 2 3 డోనార్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ రింగ్స్ ఈజ్ ఈక్వల్ టు డోనార్ యాటమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ డోనార్ యాటమ్స్ -1 అనొచ్చు కదా. టోటల్ నెంబర్ ఆఫ్ డోనార్ యాటమ్స్ లేదా నెంబర్ ఆఫ్ డోనార్ యాటమ్స్ -1, నెంబర్ ఆఫ్ డోనార్ యాటమ్స్ -1. ఇది ఓకే. డయీను కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేసేటప్పుడు ఎన్ని రింగ్స్ని ఫామ్ చేస్తుంది? మెటల్ తోటి ఎన్ని రింగ్స్ని ఫామ్ చేస్తుంది అంటే 2 రింగ్స్ని ఫామ్ చేస్తుంది. ఓకే, దానికి ఏంటి అంటే నెంబర్ ఆఫ్ రింగ్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డోనార్ యాటమ్స్. ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 1 2 3. కాబట్టి నెంబర్ ఆఫ్ డోనార్ యాటమ్స్ 3 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే 2 రింగ్స్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా. ఇది డయీన్ అనేది ఇట్ ఈస్ ఏ న్యూట్రల్ ట్రైడెంటేట్ లైగాండ్. ఓకే, ఇట్ ఈస్ ఏ న్యూట్రల్ ట్రైడెంటేట్ లైగాండ్. ఓకే, నెక్స్ట్ లైగాండ్ చూద్దాం.
నెక్స్ట్ లైగండ్ ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ వన్ ఇక్కడ చూద్దాం. ఇమిడో డైఎసిటేటో, ఇమిడో డైఎసిటేటో దాని స్ట్రక్చర్ అర్థం చూడండి. ఇమిడో డైఎసిటేటో, ఐడిఏ ఇమిడో డైఎసిటేటో, ఐడిఏ -2, ఇమిడో డైఎసిటేటో, ఇప్పుడు చూడండి NHCH2C డబుల్ బాండ్ O మైనస్, CH2C డబుల్ బాండ్ O మైనస్, ఇది ఇమిడో డైఎసిటేటో. ఓకేనా? ఇప్పుడు దీనిలో డోనర్ యాటమ్స్ ఇవ్వండి. మొత్తం డోనర్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయి? ఇట్ ఈస్ ఎ ట్రైడెంటేట్ లైగండ్ కాబట్టి ఓకేనా 3 డోనర్ యాటమ్స్ ఉంటాయి. ఏంటి ఆ ఐడిఏలో ఉన్నటువంటి డోనర్ యాటమ్స్ ఏంటి అంటే, ఒకటి నైట్రోజను, 2 ఆక్సిజన్స్ O మైనస్. ఓకే, నైట్రోజన్ ఒకటి, ఈ 2 ఆక్సిజన్స్ డోనర్ యాటమ్స్కి యాక్ట్ అవుతాయి. కాబట్టి ఇది కూడా ఎన్ని రింగ్స్ని ఫామ్ చేస్తుంది? 2 రింగ్స్ని ఫామ్ చేస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ రింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, నెంబర్ ఆఫ్ డోనర్ యాటమ్స్ -1. ఓకే, నెక్స్ట్ లైగండ్, థర్డ్ వన్. is information. ఓకే, దీని టెర్పెరిడీన్ అంటే ఇది 2 డాష్ 2 డబల్ డాష్ 2 డాష్ 2 డబల్ డాష్ ట్రైపెరిడీన్ అంటే దీన్ని ట్రైపెరిడీన్ లేదా టెర్పెరిడీన్. ఓకే, టెర్పెరిడీన్, దాన్ని టెర్పెరిడీన్ అంటాం. ఓకే, సో దీని స్ట్రక్చర్స్ అంటే పిరిడీన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. 3 పిరిడీన్ రింగ్స్ దానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. పిరిడీన్, ఇది ఒక పిరిడీన్ రింగ్ ఇది. ఓకే, నెక్స్ట్ అనదర్ పిరిడీన్ అంటే దీన్ని ఇట్లా రాద్దాం కన్వీనియంట్గా. ఇలా రాద్దాం. ఇది ఒక డోనర్ ఆటమ్. ఓకే, నెక్స్ట్ అనదర్ డోనర్ ఆటమ్. ఓకే, నెక్స్ట్ ఇది అనదర్ డోనర్ ఆటమ్. అంటే టెర్పెరిడీన్లో ఉన్నటువంటి డోనర్ ఆటమ్స్ ఏంటి అంటే 3 నైట్రోజన్సే, 3 కూడా నైట్రోజన్సే. ఇది మెటల్ తోటి ఎన్ని రింగ్స్ని ఫామ్ చేస్తుంది? 2 రింగ్స్ని ఫామ్ చేస్తుంది. ఇది ఒక రింగ్, ఇది 1 2 3 4 5 మెంబర్డ్ రింగ్. ఇది ఒకటి, ఇది ఒకటి 5 మెంబర్డ్ రింగ్. ఇది ట్రైడెంటేట్ లైగండ్స్. ఓకేనా, 3 ఉన్నాయి ట్రైడెంటేట్ లైగండ్స్. ఒకటి డయీను, రెండవది టెర్పెరిడీన్, మూడవది IDA-. దీన్ని IMDA అని కూడా అనొచ్చు. IMDA -2, ఇమిడో డైఎసిటేటో -2. ఓకే, ఇది ట్రైడెంటేట్ లైగండ్స్. నెక్స్ట్ టెట్రాడెంటేట్ లైగండ్స్. టెట్రాడెంటేట్
టెట్రాడెంటేట్ లైగండ్. టెట్రాడెంటేట్ లైగండ్. టెట్రాడెంటేట్ లైగండ్స్ అంటే 4 డోనార్ యాటమ్స్ ఉంటాయి. దీనిలో 4 డోనార్ యాటమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇదేంటంటే దీన్ని ట్రైఈన్ దీని ఓకే, ట్రైఈన్ని మనము టెట్రాడెంటేట్ లైగండ్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే ట్రైఇథలీన్ డయమైన్ అంటే ఇథలీన్ మాలిక్యూల్స్ 3 ఉంటాయి. ప్రతి ఇథలీన్ మాలిక్యూలు నైట్రోజన్ తోటి కనెక్ట్ అవుతుంది. ఎండ్ పొజిషన్లో NH2 గ్రూప్ ఉంటుంది. ఓకే, ట్రైఇథలీన్ టెట్రామైన్ దీని అబ్రివేషను. ఓకే, ట్రైయిన్ అంటాము. ఓకే, అదేంటి అంటే ట్రైఇథలీన్ టెట్రామైన్ దాన్నే ట్రైయిన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు దీని స్ట్రక్చర్ చూద్దాం. అంటే ఇక్కడ ఇథలీన్ మాలిక్యూల్స్ ఎన్ని రాయాలి? 3 రాయాలి. వాటిని మధ్యలో 2 కనెక్ట్ అవుతాయి. NH2 అంటే నైట్రోజన్ తోటి కనెక్ట్ అవుతాయి అనమాట. అది అంటే CH2 NH2 CH2 NH CH2 ట్రైఇథలీన్. ఇదిగోండి, ఇక్కడ వరకు ఒక ఇథలీన్ మాలిక్యూల్, అనదర్ ఇథలీన్ NH. ఓకే, NH CH2 NH. ఇప్పుడు దీనిలో డోనర్ యాటమ్స్ చూడండి, 1 2 3 4. ఓకే, 4 డోనర్ యాటమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని టెట్రాడెంటేట్ లైగండ్ అంటాం. ఏంటి అంటే అది ట్రైఇథలీన్ టెట్రామైన్. డోనర్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే ఇది మెటల్ తోటి ఎన్ని రింగ్స్ని ఫామ్ చేస్తుంది? డోనార్ యాటమ్స్ ఏంటి? డోనార్ యాటమ్స్ 4 నైట్రోజన్సే, 4 కూడా నైట్రోజన్సే. నెంబర్ ఆఫ్ రింగ్స్ ఎన్ని వస్తాయి? నెంబర్ ఆఫ్ రింగ్స్ అంటే ఏమనుకున్నాం? నెంబర్ ఆఫ్ డోనార్ యాటమ్స్ -1 అంటే 1 2 3 4 4 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 రింగ్స్ ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ రింగ్ సైజ్ ఏంటంటే 5 మెంబర్డ్ రింగ్ సైజ్ చూడండి ఒకసారి. రింగ్ సైజు సపోజ్ ఇది మెటల్ అనుకోండి, ఇక్కడ రింగ్ సైజు 5 మెంబర్డ్ రింగ్ని ఫామ్ చేస్తుంది. ఇట్ ఫార్మ్స్ ఏ 5 మెంబర్డ్ రింగ్. చూడండి, ఇక్కడ మెటల్ ఉంది అనుకోండి, 1 2 3 4 5 మెంబర్డ్ రింగ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఇది ట్రైయిన్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్ NTA, నైట్రో ట్రై ఎసిటేటో. NTA. నెక్స్ట్ వన్ నైట్రిలో ట్రై ఎసిటేటో. ట్రై ఎసిటేటో. NTA మైనస్, నైట్రిలో ట్రై ఎసిటేటో NTA. సో ఇక్కడ నైట్రోజన్, ఈ CH2 C డబుల్ బాండ్ O మైనస్, ట్రై ఎసిటేటో CH2 C డబుల్ బాండ్ O మైనస్, CH2 C డబుల్ బాండ్ O మైనస్. ఇది ఓకే. దీనిలో డోనార్ యాటమ్స్ ఏంటి? డోనార్ యాటమ్స్, నెంబర్ ఆఫ్ డోనార్ యాటమ్స్ ఎన్ని? 4. అవి హౌ మెనీ టైప్స్ అంటే 2 టైప్స్. ఒకటి నైట్రోజను, 3 ఆక్సిజన్స్. ఒక నైట్రోజను, 3 ఆక్సిజన్స్. దీనిలో ఉన్నటువంటి డోనార్ యాటమ్స్ ఏంటంటే నైట్రోజన్ ఒకటి,
3 ఆక్సిజన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ రింగ్స్ మరలా నెంబర్ ఆఫ్ రింగ్స్ ఎన్ని రింగ్స్ వస్తాయి, ఎన్ని ఆటమ్స్, ఎన్ని డోనర్ ఆటమ్స్ ఉన్నాయి, 4 కాబట్టి 3 రింగ్స్. 3 నెంబర్ ఆఫ్ రింగ్స్ 3. రింగ్ సైజ్ 5 మెంబర్డ్ రింగ్ ని ఫామ్ చేస్తుంది. రింగ్ సైజ్ ఇది 5 మెంబర్డ్ రింగ్ ని ఫామ్. ఓకే, ఇది NTA -3. -3 ఏంటంటే ఇదిగోండి 1 2 3 నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి -3. ఓకేనా. నెక్స్ట్ లైగాండ్. ఇది టెట్రాడెంటేట్ లైగాండ్స్. నెక్స్ట్ పెంటాడెంటేట్ లైగాండ్స్ చూద్దాం. పెంటాడెంటేట్ లైగాండ్స్. నెక్స్ట్ పెంటాడెంటేట్ లైగాండ్స్. పెంటాడెంటేట్ లైగాండ్స్. పెంటాడెంటేట్ అంటే దీనిలో డోనర్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి, ఓకే 5 ఉంటాయి. దీన్ని టెట్రాయీన్, దీన్ని ఏమంటాము, దీనికి టెట్రాయీన్. అంటే టెట్రా ఇథలీన్ పెంటమైన్. టెట్రాయిథలీన్ పెంటమైన్. టెట్రాయిథలీన్ పెంటమైన్. దీన్ని టెట్రాయిన్ అంటాం. టెట్రాయిన్. ఇప్పుడు దీని స్ట్రక్చర్ చూడండి. అంటే ఇథలీన్ మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. ఓకే, ఎమైన్స్ అంటే నైట్రోజన్స్ 5 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది CH2 NH2 CH2 NH. ఇప్పుడు ఒక ఇథలీన్ మాలిక్యూల్ రాసాం, అట్లాంటివి ఎన్ని రాయాలి, 4 రాయాలి. నెక్స్ట్ CH2 NH, ఇదిగోండి 2 అయిపోయింది. నెక్స్ట్ CH2 ఓకే, NH, CH2 ఇక్కడ NH2 ఓకేనా. సో ఇది ఒక ఇథలీన్ మాలిక్యూల్. 2 3 4 వీటిని కనెక్ట్ చేస్తూ మధ్యలో నైట్రోజన్స్ ఉంటాయి, ఎండ్ పొజిషన్లో నైట్రోజన్స్ ఉంటాయి. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ డోనర్ ఆటమ్స్ 1 2 3 4 ఇది 5. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డోనర్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ డోనర్ ఆటమ్స్ 5. ఏంటవి, 5 కూడా నైట్రోజన్సే. నెంబర్ ఆఫ్ రింగ్స్ ఎన్ని, 5 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. 4 రింగ్స్ ని ఫామ్ చేస్తుంది. రింగ్ సైజ్ ఇది 5 మెంబర్డ్ రింగ్ ని ఫామ్ చేస్తుంది. ఈ పెంటాడెంటేట్ లైగాండ్ ఏంటంటే టెట్రాయీన్ is a tetraene. Okay, it is a neutral ligand. Tetraene is a neutral ligand. Last the hexadentate ligand. 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 So దీనిలో EDTA 4-, రెండవది DCTA 4-. ఈ రెండు మనము
హెక్సాడెంటేట్ లైగండ్ కింద చదవచ్చు. ఇవేంటంటే 6 డోనార్ యాటమ్స్ ఉంటాయి. దీనిలో 6 డోనార్ యాటమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఈడిటిఏ ఆల్రెడీ మనము ఒకసారి రాసాము. ఈడిటిఏ, సో ఈడిటిఏ ఇస్ ఏ హెక్సాడెంటేట్ లైగండ్, డిసిటిఏ కూడా హెక్సాడెంటేట్ లైగండే. ఫస్ట్ ఈడిటిఏ చూద్దాం. ఈడిటిఏ ఇథిలీన్ డైయమైన్ టెట్రా ఎసిటేట్, ఇథిలీన్ డైయమైన్ టెట్రా ఎసిటేట్. ఓకే, CH2 CH2N CH2 C double bond O minus, CH2 C double bond O minus, N CH2 C double bond O minus, CH2 C double bond O minus. అంటే 4 నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి, అందుకని ఈడిటిఏ 4 మైనస్. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి డోనార్ యాటమ్స్, నెంబర్ ఆఫ్ డోనార్ యాటమ్స్ ఏమున్నాయి? నెంబర్ ఆఫ్ డోనార్ యాటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే 6 ఏంటవి? 2 నైట్రోజన్లు, 4 ఆక్సిజన్లు. ఓకేనా? 2 నైట్రోజన్లు, 4 ఆక్సిజన్లు ఉన్నాయి. ఓకే, తర్వాత నెంబర్ ఆఫ్ రింగ్స్, నెంబర్ ఆఫ్ రింగ్స్. ఇది ఈడిటిఏ మెటల్ తోటి ఎన్ని రింగ్స్ ని ఫామ్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ రింగ్స్ అంటే అనుకున్నాము, నెంబర్ ఆఫ్ డోనార్ యాటమ్స్ -1. డోనార్ యాటమ్స్ ఎన్ని? 6. ఓకే, 6 - 1 5. ఇది 5 రింగ్స్ ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఇట్ ఫార్మ్స్ 5 రింగ్స్. ఓకే, DCTA. నెక్స్ట్ వన్ DCTA. DCTA DCTA. ఇది 1,2-diamine 1,2-diamine cyclohexa tetraacetate. ఓకేనా? 1,2-diamine cyclohexa tetraacetate, diamine cyclohexa tetraacetate. DCTA స్ట్రక్చర్ రాద్దాం చూడండి. ఇది సైక్లోహెక్సేన్ కాబట్టి సైక్లోహెక్సా, నైట్రోజన్, దీనికి అటాచ్ అయ్యి CH2 C double bond O minus, CH2 C double bond O minus, డైఅమైన్ అన్నమాట. ఓకే, CH2 C double bond O minus, CH2 C double bond O minus. ఓకే, ఇప్పుడు దీనిలో నెగిటివ్ ఛార్జెస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. డోనార్ యాటమ్స్ ఏమున్నాయి? 2 నైట్రోజన్స్, ఈడిటిఏలో లాగా 2 నైట్రోజన్స్, 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఓకే, ఇది DCTA.